నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను హిమబిందు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మద్య నిషేధ అమలుగా తొలి అడుగులు కూడా పడిన సందర్భం మనం చూస్తున్నాం. 43,000కి పైగా బెల్ట్ షాపుల్ని రద్దు చేశారు. 4,300 వరకు ఉన్న దుకాణాలని 3,500కి తగ్గించి ప్రస్తుతం తనిచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా సాగిపోతున్నారు. అయితే ప్రతిపక్ష విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశంపైనే ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ లో చర్చించబోతున్నాం. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు విజయవాడ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ విశాఖపట్నం నుంచి లైవ్ లో మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దశల వారీ మద్య నిషేధం అమలు చేసిన మొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షం తెగ కంగారు పడిపోతున్న పరిస్థితి, రకరకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఎందుకని ఇంత కంగారు పడుతోంది? తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మద్య నిషేధం లేదంటే దశల వారీ మద్య నిషేధం అమలు చేయడం ఇష్టం లేదా? ఈ అంశంపైన ఇవాల్టి ఫోర్త్ ఎస్టేట్ చూద్దాం.
రైట్, మొదట లక్ష్మణ్ రెడ్డి గారితో మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. లక్ష్మణ్ రెడ్డి గారు, రకరకాల విమర్శలు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం నుంచి. ఒకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి మద్యం అమ్మిస్తున్నారని ఒకళ్ళు అంటారు, లేదంటే అక్టోబర్ 2 రోజు మద్యం అమ్మకాలు జరిపారని ఇంకొకళ్ళు అంటారు. ఎలా చూస్తారండి? అంటే ఆయన ప్రభుత్వంలో ఏం చేశారు, ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. పైపెచ్చు మంచి చేయడానికి ట్రై చేస్తుంటే ఇలాంటి కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు? అంటే మొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆచరణాత్మక నిర్ణయం, దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించడం చాలా గొప్ప విషయం. వారు ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఈ 120 రోజుల్లో అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ఒక చర్య ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించటం. ఇది తొలిమెట్టు. దశల వారీగా మద్య నిషేధం అమలు కావాలంటే మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో లేకుండా ప్రభుత్వం చేతిలో ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మద్యం షాపుల్ని 4,340 నుంచి 3,450కి తగ్గించడానికి, పని గంటలని గతంలో 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న పని గంటలని ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తగ్గించడానికి, బెల్ట్ షాపులను సమూలంగా తొలగించడానికి, లూజుగా మద్యం అమ్మకుండా ఉండటానికి, ఎంఆర్పి రేటు కన్నా అధిక రేటుకి గతంలో అమ్ముతున్న పరిస్థితిని నివారించడానికి ఈరోజు ప్రభుత్వ మద్యం షాపులు ఉపయోగపడుతున్నాయి. ఇవి కాకుండా ఈ షాపు నిర్వహణకి బీకామ్ చదివి అకౌంట్స్లో అనుభవం ఉండి అలాంటి వాళ్ళని సూపర్వైజర్గా పెట్టుకోవటం, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని సేల్స్ మ్యాన్గా పెట్టుకోవటం, అలా దాదాపు 16,000 మందికి ఉన్నత విద్య చదివిన వాళ్ళకి ఆ షాపుల నిర్వహణ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగి, ఏ పోలీసు, ఏ ఎక్సైజ్ సిబ్బంది కూడా అందులో పనిచేయటం లేదు. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన మద్యం షాపులు ప్రారంభమైతే అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు ప్రారంభించారు, ఆ రోజు షాపులు నడుస్తున్నాయని చెప్పడం అనేది 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి అది తగదు. ఆయన ముఖ్యమంత్రికి అధికారం రాగానే గతంలో తను చేసిన మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం బెల్ట్ షాపులు తొలగించడం. కానీ ఆచరణలో ఒక్క షాపు కూడా తొలగించకపోగా ఇంకా షాపుల సంఖ్య పెరిగింది. ఆనాడు అధికార యంత్రాంగానికి ఎలాంటి సంకేతాలు అందించారంటే, నేనేదో మాట్లాడుతూ ఉంటాను, మీరు మాత్రం మద్యం అమ్మకాలను గణనీయంగా పెంచండి అనే సంకేతాలు అందించారు. దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కదిలింది. ఒక్క మద్యం షాపు కూడా తొలగించలేదు, ఒక బెల్ట్ షాపు కూడా తొలగించలేదు. మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకు వివరించడానికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. డీఎడిక్షన్ కేంద్రాలని గతంలో మేము రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ పెడితే ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్కి హాజరయ్యి, నేను అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో డీఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని, మద్య నియంత్రణ చేస్తారని, ఈ బడి, గుడి, నివాస ప్రాంతాలు, రహదారుల పక్కన మద్యం షాపులు తొలగిస్తారని, క్రమంగా మద్యం సంఖ్యను తగ్గిస్తారని అనేక విషయాలు చెప్పాడు. కానీ ఏ ఒక్క విషయాన్ని అమలు చేయలేదు. ముఖ్యంగా డీఎడిక్షన్ కేంద్రాలని గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ₹1 కూడా మద్యం యొక్క దుష్ఫలితాలు ప్రజలకు వివరించడానికి ఖర్చు పెట్టలేదు. వేలాది కోట్ల రూపాయలు రకరకాల మీడియాలకి రకరకాల విధంగా ఖర్చు పెట్టి తన ప్రచారానికి ఉపయోగించుకున్నాడు తప్పితే, మద్యం తాగితే లివర్ దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, యాక్సిడెంట్లు అవుతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి, నేరాలు, ఘోరాలు, హత్యలు ఇవన్నీ పెరుగుతాయి, ఇలాంటి విషయాలను ఏమాత్రం చెప్పలేదు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగంగా దశలవారీ మద్య నిషేధంపై అడుగులు వేస్తూ ఉన్నారు. బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలని ప్రకటన చేస్తే అది నమ్మి అధికార యంత్రాంగం, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంటు పూర్తిగా సహకరించడం వలన ప్రజల భాగస్వామితో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఒక్కటి కూడా అక్రమంగా మద్యం అమ్ముతున్న షాపులు లేవు. బెల్ట్ షాపుల్ని ఆ విధంగా తొలగించగలిగారు. ఇది ఒక చారిత్రక నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక రాజకీయ సంకల్పం బలంగా ఉంటే అధికార యంత్రాంగం ఎంత గణనీయంగా పనిచేస్తుందో ఇది ఉదాహరణ. ఈ రాజకీయ సంకల్పానికి ప్రజా సంకల్పం కూడా తోడైతే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల్లో జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో, టీచింగ్ ఆసుపత్రుల్లో డీఎడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని, తద్వారా మద్య వ్యసన పనులు గుర్తించే వారికి ఉచితంగా చికిత్స అందిస్తారని చెప్పని ప్రకటించారు. ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు.
బడి గుడి నివాస ప్రాంతాలు జాతీయ రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం షాపులను పూర్తిగా తొలగించి అక్కడ షాపులు లేకుండా చేయగలిగారు. గతంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర జాతీయ రహదారుల పక్కన 500 మీటర్ల లోపు ఏ మద్యం షాపు ఉండకూడదని తీర్పిస్తే ఆ తీర్పుని తుంగలో దొక్కి ఆ తీర్పుకి వక్రీకరణ చేసి ఆ జాతీయ రాష్ట్ర రహదారులని జిల్లా రహదారులుగా పట్టణ రహదారులుగా మార్చి అదే షాపులను కొనసాగించి రోడ్డు యాక్సిడెంట్స్కి గురి చేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించి దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఏ రహదారి పక్కన కూడా మద్యం షాపులు లేకుండా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మద్యం అమ్మకాల మీద టార్గెట్స్ నిర్ణయించడం, మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడటం అనేది ఉండకూడదని పదే పదే చెప్పి ఆ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు చూస్తే ముఖ్యంగా మద్యం యొక్క 2018 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, 2019 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ పోలిక చూస్తే ఎంత మార్పు వచ్చిందంటే దాదాపు 20% మద్యం అమ్మకాలు తగ్గినాయి. రైట్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఒకసారి మనం లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడదాము. లక్ష్మణ్ రెడ్డి గారు కానీ లక్ష్మీ పార్వతి గారు కానీ ఈ మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధం కోసం పోరాటం కూడా చేశారు. లక్ష్మీ పార్వతి గారు పార్టీని వదిలేసి పక్కన పెడితే గనక ఒక మహిళగా ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి మీరు చాలా మందిని చూసుంటారు పోరాటంలో భాగంగా. ఏమనిపిస్తుంది పాలసీని చూస్తే? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి మద్యపాన నిషేధం తీసుకొచ్చింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తర్వాత 94లో నాతో పాటు ఎలక్షన్స్లో ప్రచారం చేసి మహిళల కోరిక మేరకు మళ్ళీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం, ఎక్కడ ఆయన అసలు కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేదు. అంత మొత్తము ఫ్యాక్టరీలు మూసేసుకున్నారు ఆ టైంలో ఈ తయారు చేసేటువంటి వాళ్ళు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఈ లిక్కర్ మాఫియాతో ఆయన పెట్టుకొని లిక్కర్ మాఫియా కోసం వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తే అప్పుడు వైస్రాయ్ హోటలు ఇదంతా కూడా నడిపి కుట్రలు కుయుక్తులు నడిపి అంత మహానుభావుడిని దింపేసి ఆయన భార్య మీద నిందలేసి ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే ఇతను సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి అయ్యాడు 95. అక్కడి నుంచి 6 నెలలు తిరగకుండానే ఏదో వంకబెట్టి ఎక్కడి నుంచో వస్తున్నారట మాఫియా గ్యాంగు. తర్వాత బార్డర్ ఏరియాలో నుంచి అక్రమంగా వస్తుందంట, ప్రభుత్వానికి నష్టం వస్తుందని. ఆశ్చర్యం ఏంటంటే ఈనాడైతే ఒక జెండా పెట్టుకొని ఆ రోజు ప్రత్యేకంగా మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమలు జరగాలని ఒక ప్రత్యేక జెండా రెండూ పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసినటువంటి అదే ఈనాడు పేపర్లో ఫ్రంట్లు రోజుకో కథ రాసేది, కన్నీళ్ల కథ. తాగుబోతులు వాళ్ళ కుటుంబాలు ఎంత నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ పిల్లలు ఎలా అయిపోతున్నారో చూడండి అని. అదే ఈనాడు ఫ్రంట్ పేజీలో ఈ మద్య మాఫియా వాళ్ళంట ఈ చొరబాట్లు వస్తున్నాయంట, రాష్ట్రానికి నష్టం వస్తుందంట అని ఇద్దరూ కలిసి కుమ్మక్కయ్యి ఆ రోజు మొత్తం ఎత్తిపారేశారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఎంత దారుణం అంటే బోర్డర్స్ నుంచి వచ్చేస్తుందని ఇప్పుడు కూడా అదే కామెంట్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నంత కాలం కూడా ఎక్కడా జరగలేదు అట్లాగా. ఎందుకంటే చెక్ పోస్టులు బాగా పటిష్టంగా అక్కడ మంచి వాళ్ళని కనుక మనం పెట్టగలిగితే కాపలా ఇది బార్డర్ ఏరియాస్ ఆయన చక్కగా చూపించారు. 8 నెలల పాటు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరిగితే అమ్మ మీకు ఢిల్లీ నుంచి ఒక సర్వే బృందం వచ్చి అసలు మద్యపాన నిషేధం వల్ల రాష్ట్రానికి జరిగిన లాభాలు ఏంటని చెప్పి సర్వే చేస్తే తల ఒక్కింటికి 600 నుంచి 2000 రూపాయల వరకు తలసరి ఆదాయం పెరిగింది ఆ రోజు. అంటే ఇప్పుడు సాయంత్రం ఆఫీస్ అవగానే బార్లకి వెళ్ళి బీర్లు తాగే వాళ్ళంతా కూడా చచ్చినట్టు ఇంటికి పోయారు. భార్య ఏది వండి పెడితే అది తిన్నారు, భార్య బిడ్డలతో కలిసి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. కుటుంబ వ్యవస్థ బాగుపడింది, ఆదాయం పెరిగింది, ఆరోగ్యం పెరిగింది. ఇట్లాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఢిల్లీ సర్వే బృందం ఇచ్చినటువంటిది ఇది అంత. కానీ దుర్మార్గులు ఎప్పుడు కూడా దాన్ని కొనసాగనివ్వరు కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా పచ్చి అవకాశవాది. అతని స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. ఆ రోజు లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ దించేసి ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే మొత్తం ఎత్తేసి ఇష్టం వచ్చినట్టు ఓపెన్ డోర్లు తెచ్చేశాడు. ఈరోజు కూడా అంతే. ఇతను వచ్చి మొట్టమొదటి సంతకం ఏం పెట్టాడు, ఎక్కడ కూడా బెల్ట్ షాపులు అనేది నేను రాష్ట్రంలో లేకుండా చేస్తాను మొట్టమొదటి సంతకం పెట్టాడు ముఖ్యమంత్రి అవ్వగానే 2014లో. తర్వాత కానీ చూస్తే బెల్ట్ షాపులు ఎంత పెరిగినాయి అంటే చివరికి 43,000 బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి 2019 నాటికి చూస్తే.
అదేవిధంగా అసలు అదే కాదు, షాపులు కూడా ఎన్ని షాపులు అంటే 4,350 షాపుల దాకా, 380 అనుకోండి, అన్ని షాపుల దాకా పెంచుకుంటూ పోయి లిక్కర్ ఆదాయం కూడా మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు చూస్తే వరుసగా 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల మధ్యలో పెరిగింది. 15,000 కోట్లు ఇతను దిగిపోయే నాటి 19,000 కోట్లు ఓన్లీ ఆబ్కారీ ఆదాయమే ఇంత వచ్చింది ప్రభుత్వానికి. ఈయన చేసినటువంటి 3,56,000 కోట్ల అప్పులు, ఇంకొక వైపు దీని మీద ఎక్సైజ్, దీని మీద వస్తున్నటువంటి మద్యం అమ్మకాల మీద వస్తున్నటువంటి ఆదాయము, ఇవన్నీ ఎటుపోయినాయంటే మొత్తం అవినీతి పరిపాలన అవటం వలన ఏ ఒక్కటి కూడా ప్రజలకు లాభం చేకూరలేదు. దానికి తోడు ప్రజలు నష్టపోయారు, విపరీతమైన తాగుబోతులు అయ్యారు. ఇతని టైంలో క్రైమ్ రేటు కూడా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే తాగుడు వల్ల పెరిగింది అనేది. క్రైమ్ రేటు ఎంత భయంకరంగా అంటే ఎన్ని హత్యలు జరిగినాయి, ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 23 మందిని నడి రోడ్డు మీద చంపేశారు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు కదా, ఏమని మీరు దీనికి అనుకూలమా వ్యతిరేకమా ఒక మాట చెప్పండి అని చెప్పి, అది ఎందుకు చెప్పలేకపోతున్నారంట? దేనికి అనుకూలం అని? మీరు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమలు చేస్తున్న దానికి, నిషేధం అనే దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా ఒక మాట చెప్పండి అని అడుగుతానికి మాత్రం ఆన్సర్ రావట్లేదు ప్రతిపక్షం నుంచి. ఎందుకంటారు? ప్రతిపక్షం అసలు అది అతను ఉన్నదే దొడ్డిదారి లేకపోతే అడ్డదారి, అతని సక్రమదారి అతనికి ఎప్పుడూ నచ్చదు కదా. ఈరోజు కూడా ఈ గవర్నమెంట్ ఏర్పడి 4 నెలల నుంచి కూడా బిగినింగ్ నుంచి 3 నెలల దాకా 6 నెలల దాకా మాట్లాడిన పెద్ద మనిషి మొదటి నెలలోనే స్టార్ట్ చేసేసాడు. అదేవిధంగా పల్నాళ్ళు ఏదో ఘోరం జరిగిపోతుందంట, అదేదో లోకల్గా ఉండేటువంటి గొడవలను కూడా హైలైట్ చేయటం. ఈరోజు ప్రభుత్వం ఇంత తొందరగా సత్వర నిర్ణయాలు, దాదాపు 4.5 లక్షల ఉద్యోగాలు, గ్రామ సచివాలయం చేస్తే ఆయన చేశాడని చెప్పి మళ్ళీ అది మాట్లాడతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్ పెడితే అది ఆయనే కట్టాడంట. అదేవిధంగా విమానాశ్రయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెస్తే చంద్రబాబు కట్టాడంట. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భజనలకి స్తోత్రాలకు అంతం లేకుండా పోతానే ఉంది. అంత పొగిడి చివరికి దించేశారు. ఇప్పుడు అసలు ఆ రాజకీయాల్లో కూడా లేకుండా ఎక్కడికి పంపిస్తారో అది వాళ్ళే తెలుసుకోవాలి. అట్లాగే సచివాలయాలు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఏది అసలు అమల్లో ఏముంది? ఇన్ని లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? 45 లక్షల 4.5 లక్షల ఇది MOL కుదుర్చుకున్నారు వీళ్ళు. 4.5 లక్షల కోట్లు MOL కుదుర్చుకున్నటువంటి పరిశ్రమలు ఏది? ఒక్క పరిశ్రమ రాలేదు ఆంధ్రప్రదేశ్కి. 1,50,000 ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ రోజు చెప్తా ఉన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అది దానికి సమాధానం లేదు. ఈరోజు అసలు మీకంటే ఎంత చిన్నవాడు మీ కొడుకు వయసు జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి అబ్బాయి 45 ఏళ్ళు కూడా లేవు. అట్లాంటి చిన్నవాడైనా ఒక ప్లాన్గా నువ్వా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయావు. ఇప్పుడు కూడా అసలు ఎంతమంది ఆఖరి PPAలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు డిస్కంలో 15,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ కట్టకపోతే కరెంట్ ఎట్లా వస్తుంది? రాష్ట్రంలో పెద్ద మళ్ళీ వీళ్ళే గందరగోళం చేస్తారు. వీళ్ళేమో చెల్లించరు, బాకీలు చెల్లించకుండా పోయారు అప్పులు చేసి పడేసి. మామూలు దోపిడీ జరగలేదు అసలు రాష్ట్రంలో. అందుకనే కదా 23 సీట్లు ఇచ్చి నేను అక్కడ కూర్చోబెట్టింది. ఇంత స్థాయిలో నువ్వు రాష్ట్రాన్ని అన్యాయం చేశావు. అన్ని ఎక్కడ చూసినా బకాయిలే, ఎవ్వరికీ చెల్లించలేదు. ఆర్టీసీ చూడు, లేకపోతే కార్మికులు చూడు, ఏ వర్కర్స్, ఆశా వర్కర్స్ చూడు, ఏ అంగన్వాడీ చూడు, ఎక్కడ చూసినా కూడా బిల్లులు అన్నీ కూడా బకాయిల్లో ఉంటే, కరెంటు కూడా అంతే పెద్ద స్థాయిలో 23,000 కోట్ల రూపాయలంత బకాయిలు ఉంటే మెల్లగా ఒక్కొక్కటి అది పొదుపు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వయసులో చిన్నవాడైన చేతులెత్తి దండం పెట్టాలి జగన్మోహన్ రెడ్డికి. అదే విధానంలో మద్యం అనేది సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎంత పకడ్బందీగా మొట్టమొదటి ఏం చెప్పాడు? మొత్తం బెల్ట్ షాపులు రద్దయిపోతాయి. 43,000 బెల్ట్ షాపులు ఎక్కడ కనీసం టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారా? ఏ గ్రామం నుంచైనా ఇక్కడ బెల్ట్ షాప్ పనిచేస్తూ ఉంది, మీరు ఎందుకు చర్య తీసుకోలేని ఒక్కళ్ళని మీ వాళ్ళు కంప్లైంట్ చేశారా? లేదు కదా. అంత పకడ్బందీగా దానికి సంబంధించినటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ని వేసి నిజంగా అమలు చేసేవాళ్ళు ప్రభుత్వం ఇలాగుంటుంది ఏదైనా సరే చేయాలనుకునేది. రైట్ అండి. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు కూడా విశాఖపట్నం నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. ఆమెతో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం నుంచి మనతో సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడదాం. సుహాసిని గారు చెప్పండి, మద్యరహిత రాష్ట్రానికి తొలి అడుగు పడింది అని మీరు భావిస్తున్నారా? మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు గవర్నమెంట్ని? అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా ఇది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మద్యరహిత రాజ్యాన్ని చూడాలి అన్నది మహాత్మా గాంధీ కళ. అక్కడే 1947 కన్నా ముందు స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజుల్లోనే ఆయన ఎంతో దీనికి ప్రయత్నం చేశారు.
కానీ అప్పుడున్న బ్రిటిష్ రూల్ వల్ల ఇది చేయడం జరగలేదు. కానీ 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో వెంటనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే లిక్కర్ ప్రొహిబిషన్, ఆల్కహాల్ ప్రొహిబిషన్ అన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే చేర్చడం జరిగింది. ఇక మనకి ఈరోజు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే చర్య ఉందో, బెల్ట్ షాప్లో 43,000 అవైతే రద్దు అయ్యడం, అండ్ పర్మిట్ రూమ్లో 4,380 వరకు ఉండడం, అది రద్దు అవ్వడం, ఇది అంతా కూడా చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కూడా మన దేశమంతా ప్రొహిబిషన్ అమలవుతున్న టైంలో ఒక బీహార్, గుజరాత్, నాగాల్యాండ్, మిజోరం వరకే అది ఇంకా ప్రొహిబిషన్ కంటిన్యూ అవుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 95లో ఇప్పుడు ఇందాక లక్ష్మీ పార్వతి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ దీనిని ప్రారంభించడం, అది రెవెన్యూ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఈ రెవెన్యూ విషయానికి వస్తే వాస్ట్ రెవెన్యూ ఈ లిక్కర్ వల్ల వచ్చేది. ఎందుకంటే 2003లో 3,600 కోట్లు ఉన్న రెవెన్యూ 14కే 27,000 కోట్లకు వచ్చేసింది. సో దీనివల్ల ఈ ప్రభుత్వం వారు చాలా వరకు దీనికి టెంప్ట్ అవుతున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ 4,380 ఉన్న ఈ షాప్స్ని ప్రభుత్వం వారే చేపట్టి ఇది 3,450 ఓపెన్ చేశారు అని అంటున్నారు. బట్ అదేంటంటే 700 నుంచి 800 షాప్స్ వరకు వాళ్ళు రెన్యూ చేసుకోలేదు. అయితే సుహాసిని గారు, మెయిన్ క్రిటిసిజం ఒకసారి మీకు చెప్తాను. రేట్లు పెంచడం అనే దాని వల్ల కుటుంబాల ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఒక బాటిల్ ప్రైస్ పెరిగి దానికి ఎక్కువ ఖర్చు పెట్టి కొంటే గనక ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది అనేది ఒక క్రిటిసిజం వస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అది ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మగవాడి ఇంటికి కొంచెం ఖర్చు బయట తగ్గించుకుని ఇంటికి వచ్చాడో తలసరి ఆదాయం ఖచ్చితంగా పెరిగినట్లే. అండ్ ఇంకొకటి మీకు ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే, విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధే 95 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మేము వార్డ్స్లో వెళ్తూ ఉంటే మహిళలు చాలామంది వాళ్ళ బాధ అంతా మాకు చెప్తున్నారు. ఎవరు చూస్తారు? వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందో ఖచ్చితంగా బయట ఖర్చులు తగ్గి ప్రతి మహిళ ఇంటికి వాళ్ళ ఇంటి యజమాని డబ్బులు ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇక్కడ కానీ ప్రభుత్వం వారు కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్త మరొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి డిమాండ్ అండ్ సప్లై అండి. ఏదైతే ఈ టైమింగ్స్ అన్నీ కూడా 10 to 10 అన్నారు, 11 to 8 అన్నారు. కానీ ఏదైతే స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ బడికి గుడికి కొన్ని 100 మీటర్ల దూరంలో ఉండాలి. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రత్యేకమైన టైమ్ అండ్ ప్రత్యేకమైన ఒక జోన్, అంటే అది ఏమాత్రం నివాసం ఉండే ఏరియాస్ నుంచి దూరంగా. అటు మహిళలు ఒక్కళ్ళే కాదు దీని గురించి ఆలోచించాల్సింది, మగవారు కూడా ఈ ఉద్యమంలో పాటుపడాలి. ఎందుకంటే వారికి కూడా భార్య, కూతుర్లు వీళ్ళందరూ ఉన్నారు. సో ప్రతి వాళ్ళు కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ సప్లై ఉన్నప్పుడు, ఈ డిమాండ్ బాగా ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు రాను వచ్చే రోజుల్లో ఈ డిమాండ్ని బట్టి ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు సో కాల్డ్ రేషన్ షాప్స్లో జరుగుతుంది కొన్ని విషయాలు. అంటే వీళ్ళు కావాలనే తగ్గించి ఆ తర్వాత సడన్గా దీనిని మళ్ళీ రిలీజ్ చేయడము. ఇప్పుడు నిన్న కూడా మనం కొన్ని వింటున్నాము, అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇది చేపట్టడం. అండ్ గాంధీ జయంతి రోజున ఏదైతే అవుట్సోర్సింగ్ ద్వారా ముగ్గురిని మీరు నియమించడం, ఈ విధంగా 10,000 మందికి ఉద్యోగాలు రావడం, ఇవన్నీ ఓకే. కానీ మహిళలు, ఆడపిల్లల చేత విక్రయిస్తున్నారని ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చోడవరంలోనండి ఈ మధ్య జరిగిన ఇష్యూ, కేశవస్వామి ఆలయం ఉంది అక్కడ. కేశవస్వామి ఆలయం ఎదురుకుండానే ప్రభుత్వం వారే ఒక మద్యం షాప్ని ఓపెన్ చేసి అక్కడ ప్రారంభించబోతూ ఉంటే అక్కడున్న వాళ్ళు క్వశ్చన్ చేశారు. అక్కడున్న పోలీస్ అధికారి వారికి చెప్పిన ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇక్కడున్న గుడి ఇలా దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి రాదు కాబట్టి ఏదైతే రూల్ ఉందో బడికి గుడికి దూరంగా అది దీనికి వర్తించదు అని. అది ఒక్కసారి మన ప్రభుత్వం వారు ఇటువంటివి జరగకుండా కనుక చర్యలు కొంచెం జాగ్రత్తగా టేకప్ చేసినట్టయితే, ఏదైతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క న్యూ పాలసీని తీసుకుని ప్రభుత్వం వారు నడపడం వల్ల
ప్రతి ఏటా 29% చొప్పున తగ్గించుకుంటూ వచ్చి 2023 నాటికి పూర్తిగా నివారించాలి అన్నది ఏదైతే వారి కళ ఉందో ఖచ్చితంగా అది సాకారం అయ్యే ఒక అవకాశం రైట్ అండి. లక్ష్మణ్ రెడ్డి గారు ఎట్లా చూస్తారండి? వచ్చిన మెయిన్ క్రిటిసిజం ఒకటేంటంటే రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఉద్యోగులు అమ్ముతారా మద్యం అనేది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారండి? అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 3400 షాపుల్లో ఏ ఒక్క షాపులో కూడా ప్రభుత్వ ఉద్యోగి లేక ఎక్సైజ్ సిబ్బంది షాపులు నిర్వహించట్లేదు. పూర్తిగా అవుట్సోర్సింగ్లో నియమించబడిన ఎంప్లాయీస్ మాత్రమే అమ్ముతున్నారు. ఒకటి. రెండవది, ధరలు పెరిగితే కొనే పరిమాణం తగ్గుద్ది. అంతకుముందు ఫుల్ బాటిల్ తాగేవాడు హాఫ్ బాటిల్ తాగుతాడు, హాఫ్ బాటిల్ తాగేవాడు క్వార్టర్ బాటిల్ తాగుతాడు, క్వార్టర్ బాటిల్ తాగేవాడు ఒకరోజు తాగేవాడు 2 రోజులకు ఒకసారి తాగుతాడు. అట్లా తనకున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రేటు పెరిగినప్పుడు కొనుగోలు చేయడం తగ్గిస్తాడు. అది దశల వారీ మద్య నిషేధానికి పునాదిగా మారుతుంది. సో డిస్కరేజ్ చేయడం, ఆ డిమాండ్ని తగ్గించే ప్రయత్నమే ధరల పెరుగుదల. ధరల పెరుగుదలని డిస్కరేజ్ చేయటం, దాన్ని మనం ఏదో దోపిడీగానో మద్యం ప్రియుల దగ్గర ఎక్కువ డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఆదాయంతో ప్రభుత్వం బతకాలనే ఉద్దేశంతో పెట్టింది కాదు. మొట్టమొదటిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ధరలు విపరీతంగా పెంచుతాం. ఏ స్థాయికి పెంచుతామంటే పేదవాడు కొనలేని స్థాయికి పెంచుతామని చెప్పారు. దాన్ని క్రమంగా అమలు చేస్తున్నారు. ఈరోజు సిగరెట్ స్మోకింగ్ కూడా గణనీయంగా తగ్గడానికి సిగరెట్ ధర విపరీతంగా పెరగటమే ఒక కారణం. అదేవిధంగా సినీ థియేటర్స్లో సిగరెట్ తాగితే క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది చిన్న చిన్న స్కిట్స్తో చూపించారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా సినిమా థియేటర్లో తప్పనిసరిగా చిన్న చిన్న స్కిట్స్ తయారు చేసి మద్యం తాగితే లివర్ ఎలా దెబ్బతింటుంది, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయి, యాక్సిడెంట్స్ ఎలా అవుతున్నాయి, ఇలాంటి అనేక విషయాలని చెప్పే ప్రయత్నం భవిష్యత్తు చేస్తుంది. తద్వారా ప్రజల్ని జాగృతం చేయడం అనేది జరుగుతుంది. రైట్ అండి. రైట్. లక్ష్మీపార్వతి గారు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు స్మగ్లింగ్ జరుగుతుందని అంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి కేంద్రపాలిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, కొంత చీప్గా దొరుకుతుందని అక్కడికి వెళ్ళి డ్రింక్ చేసి రావడం కూడా మనం చూస్తుంటాం. స్మగ్లింగ్ పెరుగుతుంది అనుకుంటున్నారు ఈ బోర్డర్ ఏరియాస్లో? కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి పరిపాలన నేను చూశాను. 8 నెలలు మాత్రం అట్లాంటిది ఏమీ జరగలేదు. ఒక్క బాటిల్ కూడా బయట బార్డర్ నుంచి లోపలికి రాలేదు. అటువంటిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బోర్డర్ ఏరియాస్లో చాలా స్ట్రిక్ట్గా అక్కడ పోలీసులను ఏర్పాటు చేసి అందులో వాళ్ళ మీద ఒక అధికారిని పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం సీరియస్గా ఉంటే అమలు అనేది కష్టం కాదు నాకు తెలిసి. అది నేను చూశాను కనుక, ప్రత్యక్ష అనుభవం కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఆ రోజు ఎన్టీఆర్ గారు చాలా బాగా అమలు చేయగలిగారు. ఆఖరికి హోటల్స్ అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు, అంత స్ట్రిక్ట్గా తీసుకున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే వ్యవస్థ బాగా ప్రశాంతంగా అయిపోయింది, కుటుంబ వ్యవస్థ, కానీ ఇప్పుడు సుహాసిని సామాజిక గారు ఒక వ్యవస్థ. పాయింట్ రైజ్ చేశారు మనకి. ఒకటి, ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున లిటరల్లీ పోసి తాగించారనేది గత గవర్నమెంట్ పైన ఉన్న ప్రధానమైన విమర్శ. ఆదాయం కోల్పోతారు, చాలా ఎక్కువ ఆదాయం కోల్పోతారు. సో ఆ ఆదాయాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేసుకుంటారనే ప్రశ్న కూడా. అంటే రాష్ట్రం ఆల్రెడీ కొంత రెవెన్యూ డెఫిసిట్ లో ఉంది అని అంటున్నారు. కొంత కాదు, ఆ మహానుభావుడి వల్ల 3 లక్షల దాదాపుగా 56,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాం మనము. తినకపోయిన ప్రతి మనిషి 20,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే సంవత్సరానికి. అంత దారుణమైనటువంటి అప్పులు ఈ రాష్ట్రం మీద ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మీద కొత్తగా ఏర్పడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇస్తానన్నటువంటి మరి ఆ ప్యాకేజీ కానీ ఏదైనా సరే ఇంకా సరిగ్గా విడుదల అవ్వటం లేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఉన్నారు. వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ఇప్పుడు వారు ఉన్నారు కనుక బీజేపీ నాయకురాలు, వారి ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక ఆదర్శవంతమైన పరిపాలన తీసుకొచ్చింది. గ్రామ స్వరాజ్యం నిజంగానే మహాత్మా గాంధీని నిన్నందరూ కూడా పొగిడి ఒకటే ఉపన్యాసాలు చెప్పారు. కానీ ప్రాక్టికల్గా ఎవరు తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి దిశగా నిజంగా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య దిశగా ఆయన అడుగులు వేయటం,
నిరుద్యోగ యువతకు ఆయన ఉపాధి కల్పించటం, అక్కడి నుంచి ఈ తాగుడు వల్ల సర్వనాశనం అయిపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థని కాపాడి, ముఖ్యంగా పేదలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇప్పటికి కూడా ఆయన మనం చెప్పారు 36% ఇంకా కూడా మనకి ఇది చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది దాటి 10% మనం చేరుకున్నప్పుడు మాత్రమే నాకు ఆ రోజు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆ దిశగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని చదివించాలనే ఎంత గొప్ప ఆలోచన అంటే ఇట్లాంటివి అసలు ఎందుకు ఎంతెంత అనుభవం ఉన్నటువంటి నాయకులకి ఎందుకు రాలేదు? మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం జరిగింది? మొత్తం ఎక్కడ చూసిన అవినీతి, చెట్టు నీరు, తర్వాత ఇసుక, ఆ తర్వాత పోలవరం, తర్వాత రాజధాని, ఎక్కడ చూసినా అవినీతిమయం కదా. కాగు రిపోర్ట్స్ చెప్పే కదా అంత భయంకరమైన అవినీతి జరిగిందని. దాదాపు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ల్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడే మరి ఆక్రమించేశారు. అసలు ఎస్సీ ల్యాండ్స్ అయితే విపరీతంగా ఆక్రమించేశారు. తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ కోట్లకు అమ్మేసుకున్నారు. ఇన్ని అన్యాయాలు 5 సంవత్సరాలు. ఎందుకు పనికి వస్తుంది? అనుభవం కాదు, ఆలోచన, ఆశయం. ఆ రెండు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మనం చూస్తూ ఉన్నాం, ఆయనలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ పథకాల దిశగా ఈరోజు కూడా అంతే. ఈ మద్యం పెంచినందువల్ల దాన్ని కొనగలిగిన వాళ్ళు మాత్రమే తాగగలుగుతారు. గవర్నమెంట్కి ఏమి నష్టం లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అయితే అసలు ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 2019 వరకు వచ్చిన ఆదాయము అది తగ్గిపోతుంది. ఎందుకంటే 853 షాపులు తీసేశారు కనుక 853 షాపులు తీసేశారు. బెల్ట్ షాపుల ఆదాయం అస్సలు పోయింది. మొత్తం 43,000 బెల్ట్ షాపులు మొత్తం రద్దయిపోయింది. తగ్గిపోయింది తప్పనిసరిగా. అయితే అసలు ఎంత గొప్ప ఆశయమో చూడండి. ఎట్లా ఏదో అన్నట్టుగా అర్జునుడు అది కురుక్షేత్రంలో కౌరవసేనతో తలపడ్డట్టుంది ఈ సమస్యలతో. అబ్బాయి పోరాటం చూస్తామంటే ఓ పక్కేమో 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏమో రాష్ట్రాన్ని అప్పులలో ముంచిపోతే, ఈరోజు అబ్బాయి వచ్చి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడా, లేకపోతే తను ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు ఏమన్నా పనికిమాలినయా, ఏమన్నా పోని పార్టీకి పనికొచ్చే సమాజం మొత్తాన్ని కూడా ఉద్ధరించే దిశగా 1 చదువు, 2 ఆరోగ్యము, అదేవిధంగా కుటుంబ సంరక్షణ, ఇన్ని మంచి పనులు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఈ 5 ఏళ్ల నాటి కంప్లీట్ తీసేస్తానంటున్నాడు. అంటే అప్పటికి ఆదాయం ఏ విధంగా పెరుగుతుందని నిజంగా కూడా నాకైతే ఉంది. అది ఒక కళ కాదు, వాస్తవమే. కళలు కంఠం కాదు. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కను, కానీ ఆ కళను నెరవేర్చుకునే దిశగా గను, అట్లాంటి కళలు గను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి కళే కంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆ విధంగా సంక్షేమ బాటలో ప్రయాణం చేయించడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక తపస్సు, యజ్ఞం ఇది నిజంగా అద్భుతమైంది. అందులో ఈ మద్యపాన నిషేధం అంటే నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే మా ఆయన ఎన్టీ రామారావు గారు చేశారు, మళ్ళీ మా అబ్బాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి ఒక ఆనందం అనమాట. కాకపోతే ఈ పరిస్థితుల మధ్య ఆయన ఎట్లా ఉంటుందని ఓ పక్క చూస్తే ప్రతిపక్షం ఎక్కడ కనీసం ఇంత సపోర్ట్ కూడా లేకుండా ప్రతిపక్షం ప్రతి మంచి దాంట్లో కూడా చెడు చూస్తూ ఉంటే, మన అక్టోబర్ 1 షాపులు ఓపెన్ అయితే అక్టోబర్ 2 ఇది షాపులన్నీ కూడా ఓపెన్ ఉన్నాయని చెప్పి ఎంత నీచంగా దిగజారిపోయి వాళ్ళ మీడియా కానీ అతను కానీ అసలు హుందాతనం ఉండాలి కదా, అవి లేకుండా మాట్లాడుతుంటే ఈ పరిస్థితులను అధిగమిస్తాడు. ఎట్లా అధిగమిస్తాడంటే కుటుంబ వ్యవస్థను బాగు చేయటం ద్వారా, వాళ్ళ ఆదాయాన్ని పెంచడం ద్వారా. తాగుడు తగ్గితే ఆరోగ్యాలు పెరుగుతాయి, ఆరోగ్యం పెరిగితే పని బాగా చేస్తారు, పని బాగా చేస్తే రాబడి పెరుగుతుంది. ఇంకా ఎవరు ఏ సబ్సిడీలు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేని దిశగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని బట్టి ఐ బిలీవ్. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఆదాయానికి సంబంధించి గవర్నమెంట్ ఎలా వర్కౌట్ చేసుకుంటుంది, లక్ష్మణ్ రెడ్డి గారు, సుహాసిని గారు కూడా ఏమంటున్నారో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్. వెల్కమ్ బ్యాక్. సో లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఎట్ వాట్ కాస్ట్ మనం ఆదాయం పొందుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అట్ ది సేమ్ టైం దీనివల్ల, ఈ నిషేధం వల్ల, దశల వారీగా నిషేధించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందేమో అనే ఒక భయం కూడా చాలా మందిలో కనబడుతోంది. అంటే ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం వస్తుంది 7,000 కోట్ల రూపాయలు. మద్యం బాటిల్స్ అమ్మటం ద్వారా సేల్స్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 13,000 కోట్ల రూపాయలు. రెండు కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతూ ఉంది. ఈ దశల వారీగా మద్య నిషేధం అమలు చేసే ప్రక్రియలో భాగంగా
ప్రతి సంవత్సరం 5-6 వేల కోట్ల రూపాయలు తగ్గుతూ 2024 వచ్చేటప్పటికి జీరో అయ్యే పరిస్థితి వస్తుంది. గుజరాత్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల జనాభాతో ఉన్న రాష్ట్రాలు. కానీ గుజరాత్ రాష్ట్రం 85,000 కోట్ల రూపాయల రాష్ట్ర పన్నుల రూపంలో ఆదాయం వస్తున్న రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఆదాయము, మద్యం మీద సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పటికీ మనకు వస్తున్న ఆదాయం 65,000 కోట్ల రూపాయలు మాత్రమే. గుజరాత్ రాష్ట్రం గత 70 సంవత్సరాల నుంచి సంపూర్ణ మద్య నిషేధ అమల్లో ఉన్న రాష్ట్రం. ఎక్సైజ్ ఆదాయం ₹1 కూడా లేని రాష్ట్రం. ఆ రాష్ట్రం ఈరోజు మనకన్నా ఎక్కువ ఆదాయం పొందుతుందంటే అర్థం ఏంటంటే ప్రజల ఉత్పాదక శక్తి పెరిగింది, సంపద పెరుగుతుంది, వాణిజ్యం పెరిగింది, పరిశ్రమలు పెరుగుతున్నాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి అమ్మకాలు విపరీతంగా జరిగి ఇతర వస్తువులు ఆ అమ్మకు పన్ను ద్వారా, ఇతర పన్నుల ద్వారా గుజరాత్ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఇసుక లాంటి ఆదాయ వనరుని మనం ఉపయోగించుకోబోతున్నాం. రేపు కంకరాయిట్ లాంటి మైనింగ్ యాక్టివిటీలో కూడా కొంత ఆదాయాన్ని పొందొచ్చు. ఇవి కాకుండా ఈ ప్రజలు దాదాపు ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మద్యం అమ్మకాలు తగ్గిపోతే ఈ డబ్బుని ఆ పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఇతర రంగాల్లో ఖర్చు పెడతారు. అక్కడ మనకు వ్యాట్ వస్తుంది. కాబట్టి బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రం గత 3-4 సంవత్సరాలుగా సంపూర్ణ మద్య నిషేధాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ముందుకెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల్ని మనం పొందొచ్చు. రైట్ అండి. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక్కసారి మనం సుహాసిని గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామండి. సుహాసిని గారు, ఎందుకని బీజేపీ నుంచి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఈ మద్యపాన నిషేధం అనేది ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా మొదటిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎందుకని మీ రాష్ట్ర శాఖ నుంచి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు, అప్రిసియేషన్ కానీ? ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? మీరు చెప్పారు నిజంగా బాగుంది, ఇట్లా చేయాలి అని చెప్పి, సంతోషం. ఎందుకని మీ పార్టీ అట్లా చూడట్లేదు? అంటే ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటేనే వెంటనే కొన్ని కంప్లైంట్స్, కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు చోడవరంలో ఈ విధంగా కేశవస్వామి టెంపుల్ ఎదురుకుండా పెట్టడం, అండ్ ఇది గవర్నమెంట్ పెడితే కొన్ని టెంపుల్స్ పరిధిలోకి వచ్చేవే ఎలౌడా కాదా అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చేవే గుడులా, మిగతావి గుడి కాదా? అవును, అదొక కేస్ స్టడీ మీరు చెప్పింది. సో మనకి అక్కడ కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు కాబట్టి మనం దాని గురించి ప్రస్తుతం మాట్లాడలేం. కానీ ఇన్ జనరల్ ఓవరాల్గా నేను పాలసీ వైజ్గా అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇది ఒకటి ఏంటంటే ఇది అమలు చేసింది అక్టోబర్ 1, ఈరోజు 3. నిన్ననే గాంధీ జయంతి రోజున కొన్ని రిపోర్ట్స్ కొందరు జరిగింది ఏంటంటే ఇలా కొన్ని విక్రయాలు జరిగాయి కొన్ని చోట్ల అని. ఆ రిపోర్ట్ కూడా పూర్తిగా మాకు రావాల్సి ఉంది. ఎందుకంటే దానివల్ల మీరు ఇంకా అమలు, ఇది ఒకటి ఎందుకు ఇది అంత వెంటనే మనము దీని మీద మనం స్పందించడానికి, ఇది ఇంప్లిమెంటేషన్ అన్నది అంత సులువు కాదు. ఎందుకంటే ఇది రెవెన్యూ ఎర్నింగ్ పాలసీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఒక హ్యాబిట్ ప్రజల్లోకి వెళ్ళింది అంటే ఇది నిజంగా కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే దీనికన్నా స్వాగతించాలి. ఇది పార్టీకి అతీతంగా ఎవరైనా సరే ఇది చక్కగా ఇంప్లిమెంట్ అయితే ఎవరైనా స్వాగతిస్తారు. ఇది వీళ్ళు వాళ్ళు అనేం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అడుగుతున్నారు, ఇందాక అంటున్నారు రెవెన్యూ ఏ విధంగా కాంపెన్సేట్ అవుతుంది అని. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. ఒక సంకల్పం ఉన్న చోట మార్గం అదే కనిపిస్తుంది. ఇది ఒకటేనా ఇన్కమ్ రీపింగ్ సోర్స్ ఫర్ ఏ స్టేట్? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, పరిశ్రమలు పెట్టడం అనుకోండి, టూరిజం అండ్ ఐటీ, ఎన్ని విధాలుగానో మనకి కొన్ని వేల కోట్లు మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే ఒక అవకాశాలు ఉన్నాయి. అండ్ మరొక విషయం, గుజరాత్ లాంటి స్టేట్ ఇవాళ కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ, నాట్ ఓన్లీ దాట్ అండ్ ఇట్ హై ఇన్కమ్ ఎర్నింగ్ స్టేట్ గా ఏ విధంగా తయారైంది. వై కాంట్ వీ ఇంప్లిమెంట్ దాట్? అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ పవర్ తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో, అక్కడున్న పరిశ్రమలు తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో, అక్కడున్న ఇంటర్నేషనల్ వేరే మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు సుహాసిని గారు. లక్ష్మీపార్వతి గారు, మీ ఫైనల్ వర్డ్స్. ఉంటాయి. గుజరాత్ అంత డెవలప్ అవటానికి చాలా టైం తీసుకుంది. మోడీ గారు లాంటి సమర్థుడైన నాయకుడు ఉన్నాడు. అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పం, దృఢ సంకల్పంతో ఆయన చేశారు. ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే తేడా అంతా ఏంటంటే కొత్త రాష్ట్రము,
ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము విడిపోయాము. అందువల్ల దీనికి రావాల్సినటువంటి ఫండ్స్ ఇంకా అందలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు ఒకదాని వెంట ఒకటి ఈ విధంగా ప్రజా సంక్షేమాలు తీసుకొని ముందుకు పోవటం అనేది సాహసం, నిజంగా సాహసం. అందువల్ల మేమేమంటున్నామంటే మోడీ గారు లాగానే గుజరాత్ని ఆయన ఎలా డెవలప్ చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలి. మేము నిలదొక్కున్నదాకా ఇప్పుడు ఎందుకంటే ఇంకా అడుగులు కూడా పడలేదు ఆంధ్రప్రదేశ్కి. వచ్చినటువంటి 5 సంవత్సరాలు అధ్వాన్నమైన అడుగులు పడ్డాయి. ఇంకా దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టిపారేసిపోయారు వాళ్ళు. ఈరోజు అలా కాకుండా మొత్తం అవినీతి మీదే ఉక్కుపాదం మోపి మిగిలినటువంటి ప్రతి ఫలం కూడా ప్రజలకి అందాలి అనే ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్. లక్ష్మీపార్వతి గారు థ్యాంక్ యూ అండి. సుహాసిని గారు థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో తొలి అడుగులు పడ్డాయి మద్యరహిత రాష్ట్రానికి. ఈ తొలి అడుగులు ప్రస్తుతం అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి. రెవెన్యూకి ఎటువంటి ఢోకా ఉండదు, దానికి వేరే మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు లక్ష్మణ్ రెడ్డి గారు. సో ఈ ప్రజల ఆరోగ్యం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది అనేది ప్రభుత్వం వాదన. దానికి ఎవరు ప్రస్తుతం అయితే వ్యతిరేకించే వాళ్ళు లేని పరిస్థితి మనకు కనబడుతోంది. మనం కూడా ఆశిద్దాం ఒక మద్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది అని. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. స్టే విత్ us.